ఏదో పెద్ద ఇంకో దేశం పోయినట్టుగా ఫీల్ అయినాం. వచ్చిన తర్వాత నేను ఆ కాలేజీలో చేరాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా సిన్సియర్గానే చేశాను. అది రాగానే కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో అట్లా నేను యాక్టివ్గా పాల్గొన్నాను. అప్పుడు చాలా ఉంటుండే కాలేజీల్లో ఆ రోజు. మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో ముందు పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత గుంటూరు స్టూడెంట్ మూవ్మెంట్ చాలా యాక్టివ్ మామూలుగా, ముఖ్యంగా లెఫ్ట్కి అన్ని కాలేజ్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మీటింగ్లు వేసుకునేవాడు. అట్లా నాకు ఏఎస్ఎఫ్తో పరిచయం అయింది. ఓకే. అప్పుడు స్టాలిన్ బాబు అని అప్పటికే సీనియర్ లీడరు ఏఎస్ఎఫ్, చాలా పాపులర్ లీడర్. ఆయన నేను ఒకే హైట్ ఉండేవాడు. ఆయన నన్ను ముందు అట్రాక్ట్ చేశాడు. స్లోగా నా బ్యాక్గ్రౌండ్, మా జిల్లాలో పార్టీ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫ్యామిలీ అంతా పొలిటికల్గా దూరంగా ఉంటారు. నాకు మేము నలుగురు అయితే అన్నదమ్ముడు, నేను లాస్ట్. ఓకే. మా ముగ్గురు కూడా జస్ట్ హై స్కూల్ వరకు చదివేసి ఆపేశారు. వాళ్ళు వ్యాపారం, వ్యవసాయంతో ఉండేవాళ్ళు. మా నాన్న కూడా వ్యాపారం చేసేవాడు. ఓకే. అట్లా మా ఫ్యామిలీ నేను ఒకడే చదువుకోవడానికి ముందుకు వచ్చింది. రాజకీయాలకు వచ్చింది కూడా నేనే ఫస్ట్. ఈ గుంటూరు జిల్లాలో ఎస్ఎఫ్లో యాక్టివ్గా చేశాను. దాంతో రాష్ట్ర వాళ్ళు దాన్ని గమనించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేశారు. ఓకే. అప్పుడు ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పుడు నా ఎడ్యుకేషన్ కూడా ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఈ హౌస్ సర్జన్ చేయాలంటే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చేయాలి. అక్కడ హాస్పిటల్స్ క్లినిక్లో ఉంటాయి ఇక్కడ. ఓకే. అందువల్ల ఇక్కడ హౌస్ సర్జన్ జాయిన్ అయ్యి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా పనిచేసేవాడిని. ఓకే. ఆడ 3 years యాక్టివ్గా పనిచేశాను. రాష్ట్రం వాళ్ళు అప్పుడు దాకా నేను చిత్తూరు జిల్లాని తెలియదు రాష్ట్ర పార్టీ వాళ్ళకి. చిత్తూరు అని తెలియదు, గుంటూరు అని తెలుసు. నేను గుంటూరుకే పోయి పనిచేస్తానని చెప్పాను. నేను రాజకీయాల్లో ఉంటాను, నేను ఉద్యోగం చేయను, నేను గుంటూరుకి పనిచేస్తాను. అప్పుడు రాష్ట్ర పార్టీ వాళ్ళు చిత్తూరు జిల్లా వీక్గా ఉంది కదా పార్టీకి, తిరుగుతుకి వెళ్తే యూనివర్సిటీ సెంటర్ ట్రయల్స్ ఏమన్నా చూసుకోవచ్చు, యూ మస్ట్ గో అన్నారు. నేను రిజిస్టర్ చేస్తా. నేను మా జిల్లాలో పార్టీ మూమెంట్ తక్కువ, మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయరు, సోషల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది పార్టీకి వచ్చేకాడికి. నేను అరేంజ్ చేయలేమంటే కూడా ఏమైనా చేయొచ్చులే కానీ అని లైక్ ఎ మ్యాండేట్ ఆడేపు పనిచేయాలని వెళ్ళాను అక్కడికి. అది వెళ్ళినప్పుడు పార్టీకి వీక్ అప్పుడు 250 మెంబర్షిప్ ఉండేది, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత యూనివర్సిటీలో నేను కాన్సన్ట్రేట్ చేశాను. యూనివర్సిటీ ఏంటంటే అప్పుడు కడప, అనంతపూర్ అట్లా యూనివర్సిటీ కాలేజెస్ లేవు. అక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అక్కడ పార్టీ కాంటాక్ట్స్ ఉన్న పిల్లలందరినీ నేను పోగేసుకున్నాను. ఓకే. అప్పుడు ఎస్ఎఫ్, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలరు. ఓకే. పెద్దలు రామచంద్రారెడ్డి సోషల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ స్కాలరు. ఓకే. నేను మధ్యలో ఏఎస్ఎఫ్ పెట్టాను. ఓకే. ఆయన ఒక వర్గానికి లీడరు, ఈయన ఒక వర్గానికి లీడరు. ఓకే. ఈ 2 వర్గాలే రాజకీయాలు 2 వర్గాల మధ్య ఎప్పుడు ఘర్షణలు ఉండేటివి. ఓకే. కాలేజీల్లో. చంద్రబాబు గారు అప్పటికి కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ మైండ్ అయింది. ఈయన రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ మైండే కానీ 2 వర్గాలు జనతా దళలో చేరాడు తర్వాత. ఓకే. జనతా అంటే వీళ్ళిద్దరికి పడదు, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు సమకాలీకులేనా అప్పుడు? సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ స్థాయి వ్యక్తులు. అంతే. ఎడ్యుకేషన్ కూడా ఆయన రీసెర్చ్ స్కాలర్, ఈయన రీసెర్చ్ స్కాలర్. నేను ఏఎస్ఎఫ్ మొన్న పెట్టాను. అంటే ఆ 2 గ్రూపుల మధ్య ఏఎస్ఎఫ్ పెట్టాను నేను. ఓకే. మాకు కొంచెం ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయింది బాగా. మాకంటే నాన్ క్యాస్ట్ నాని ఉంటాయి. గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడుకి? అదే చెప్తున్నా. ఫస్ట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు. అవును. వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి. ఓకే. అతను మా పార్టీ క్యాండిడేట్. ఆయన మా పార్టీ ఫ్యామిలీ కడప నుంచి తెలుసు. ఓకే. ఎస్ఎఫ్ తరఫున చైర్మన్ గారిని పెట్టాం. అప్పుడు వాళ్ళు ఒక గ్రూపు, వీడో గ్రూపు, 3 గ్రూపులు అయినాయి. అప్పుడు ఫైట్ చేసిన క్రమంలో స్లోగా రామచంద్రారెడ్డి రెడ్డి క్యాండిడేట్ కాబట్టి సపోర్ట్ చేశాడు. ఓకే. అట్లా మా క్యాండిడేటే చైర్మన్ అయ్యాడు ఫస్ట్ టైం. ఓకే. అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అంతా ఒక బలమైన గ్రూప్ అది, ఒక క్యాస్ట్ గ్రూప్. ఓకే. కమ్మ గ్రూప్ ఆల్మోస్ట్ కమ్మ సామాజిక జీర్ణించలేకపోయారు. చివరికి అది గొడవలు స్టార్ట్ అయినాయి. మా వాడిని స్టాప్ చేశారు, మా క్యాండిడేట్ని. మళ్ళీ మేము వాళ్ళని అంటే రిటైర్ చేసినాం. చంద్రబాబు కూడా ఒక 1 week యూనివర్సిటీ లేకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఎందుకు? మాకు బలం ఎక్కువ యూనివర్సిటీలో, అంత ఫైటర్స్ ఉండేవాళ్ళు. అప్పక ఎంత అందులో కడప, అనంతపూర్, కర్నూలు నుంచి గెట్టోళ్ళు ఫైటర్స్కి, వాళ్ళంతా మాత్రం ఉండేవాళ్ళు. ఓకే. అందువల్ల గొడవ జరిగింది. తర్వాత యూనివర్సిటీ మూసేశారు. అప్పుడు సత్యనారాయణమూర్తి వైస్ కొట్టుకోవడము, గొడవలు, స్టాబింగ్ కూడా, మర్డర్లు కూడా అయినాయి. మర్డర్ కాల, స్టాబింగ్స్. అప్పుడు సత్యనారాయణమూర్తి వైస్ ఛాన్సలర్, ఆయన మంచి ఫిలాసఫర్. ఆయన పాపం, ఆయన ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్. ఒక 4 రోజులు మూసేశారు యూనివర్సిటీ. మళ్ళీ అంతా కలిసి కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది.
ఈ గొడవ కంటే చంద్రబాబు నాయుడు వచ్చిండు కాంప్రమైజ్కి. మా పార్టీ సీనియర్ నాయకుడు శివయ్య గారని మాజీ ఎమ్మెల్యే పుత్తూరు, ఆయన దగ్గరికి పోయాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఏదో చేయమని. అప్పుడు శివయ్య మా పార్టీ నాయకుడు మాట్లాడాడు. మాకు కూడా ఏంటంటే ఈ గొడవలు స్టార్ట్ అయితే అది పార్టీ పోయి కమ్యూనల్ కాలర్ వచ్చేస్తుంది, గ్రూపులు కొట్లాడుస్తుంది. ఓకే, ఆ గ్రూప్లో మాకు ఏఎస్ఎఫ్కి ఏమి ఉపయోగపడదు. అది ఆలోచించి మేము కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే ఏఎస్ఎఫ్ మైనర్ అయిపోతుంది, 2 గ్రూపులు మోహరించబడతాయి అని మంచిగా అని చెప్పేసరి మేము కూడా రిట్రీట్ అయినాం, కాంప్రమైజ్ సిద్ధపడినాం. అప్పుడు పోలీస్ కేసులు ఉన్నాయి, కోర్టులు తిరుగుతున్నారు. అప్పుడు కృష్ణనాయుడు అని అడ్వకేటు, ఆయన లీడింగ్, ఆయన వచ్చి అందరికీ రాజీ చేసి కేసు విత్డ్రా చేయించేశాడు. అప్పటి నుంచి ఇంక గొడవలు తగ్గిపోయినాయి, ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటికి చేరడం, జనతా పార్టీ ఏర్పాటు చేయడం, దాంతో రామచంద్రారెడ్డి జనతా పార్టీ వైపు, నీలం సంజయ్ రెడ్డి శిష్యుడు ఆయన అటువైపు అయ్యాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మైండ్ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ ఇంటికి స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్, బ్రహ్మారెడ్డి కాంగ్రెస్. ఓకే, అతను తెలివిగా ఇందిరా కాంగ్రెస్కి సపోర్ట్ ఉందని తెలుసుకొని ఇందిరా కాంగ్రెస్ వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఎన్నికలు తక్కువ ఉండేది. ఇతను దీన్ని సక్సెస్ అయ్యాడు. అతను అప్పుడు ఓడిపోయాడు జనతా దళ తరఫున. ఎనివే మా ఆయన రాజకీయాలకి వెళ్ళిన తర్వాత మాకు యూనివర్సిటీ కొంచెం ఫ్రీ అయింది, ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి. అది అట్లా మేము దాదాపు 10 ఏళ్ల పాటు యూనివర్సిటీ ఏకపక్షంగానే యూనియన్లు గెలిచేవాళ్ళం. ఏఎస్ఎఫ్ అందరూ ఒకటైతే కూడా అంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసాం. అట్లా తిరుపతిలో సెటిల్ అయిపోయాం మూమెంట్ రీత్యా. తర్వాత మళ్ళీ ట్రేడ్ యూనియన్కి పార్టీకి రావడం, మన జిల్లా పార్టీ సెక్రటరీ కావడం. ఓకే, దాన్ని యాక్టివ్ మన స్టేట్కి రావడం, మా స్టేట్ నుంచి సెంట్రల్కి పోవడం, అలా జరిగిపోయింది. సార్ చంద్రబాబు నాయుడుకి అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏముండే సార్? ఎమ్మెల్యే అయ్యే ముందు బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండే ఆయనకి? బ్యాక్గ్రౌండ్ అతను స్పీడ్ వర్కర్, బాగా పని ఎక్కువ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు, స్మార్ట్ వర్కర్. గొడవలు కొట్లాడలకు వెళ్తుండేనప్పుడు అది కూడా అది డైరెక్ట్గా నిలబడ్డాడు ఎప్పుడు, కానీ ఇండైరెక్ట్గా చేస్తాడు తెలివితో. ఆయన డైరెక్ట్గా ఎప్పుడు ఇంకా రామచంద్రారెడ్డి డైరెక్ట్గా ఉంటాడు కొట్లాడికి. ఓకే, చంద్రబాబు అట్లా కాదు, కొట్లాడి ఉండడు, చేయాల్సిన పని చేస్తాడు అంతా అంతే. అయితే ఆయనకి కలిసి వచ్చింది ఏంటంటే రాజగోపాల్ నాయుడు చంద్రబాబు గురువు అంటారు. గురువు ఆయన గల్లా అరుణ్ కుమార్ వాళ్ళ నాన్న. ఆయన మంచి రాజకీయ నాయకుడు, ఓకే, ఫ్రీడమ్ ఫైటరు, గాంధీయిస్ట్ ఆయన, గాంధీవాదం. ఆయన రాజకీయాలకి ఇందిరాగాంధీ ఆయన పట్ల, ఎందుకంటే చెంగలరాయ నాయుడు, రాజగోపాల్ నాయుడు ఇద్దరు బంధువులైనా ఇద్దరికి గ్రూప్తో కాదు. ఓకే, ఈయన చాలా నమ్మదస్తుడు, ఆయన కోసం రుబాబు. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ వాళ్ళ తాతయ్య గారు చంద్రబాబుకు లిఫ్ట్ ఇచ్చారు, అంతేనా? ఎస్, వాళ్ళ తాతయ్య కరెక్టే. ఓకే, అప్పుడు కానీ వీళ్ళది గుంటూరు అని కూడా కాదు సార్ వీళ్ళది. ఎవరిది? ఈ గల్లా జయదేవ్ కాదు, ఆయన గుంటూరు పోటీ చేశాడు అంతే. కాదు, ఎందుకంటే గుంటూరు కృష్ణ అల్లుడు కదా. ఓకే, అవును, అందువల్ల అటు వచ్చాడు తప్ప నేటు చిత్తూరు జిల్లా చంద్రగిరి దగ్గర. ఓకే, వాళ్ళు ఎన్ఆర్ఎస్, వాస్తవానికి గల్లా వాళ్ళ అమ్మ నాన్న ఎన్ఆర్ఎస్. ఆయన ఆ నుంచి వచ్చి అమరాజా బ్యాటరీ ఫ్యాక్టరీ పెట్టాడు. ఓకే, సో గల్లా అరుణకుమారి వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు ఈయన్ని పికప్ చేశాడు. ఓకే, పికప్ చేసినాక నార్మల్గా ఒక గురువు ఒక బాధ్యత ఇచ్చినాక లేకపోతే ఒక పదవి ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమైనా వెన్ను చూపించండి ఆయనకి? అంటే ఎప్పుడు కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే సహాయం తీసుకుంటాడు, ఆయన పికప్ చేసుకుంటాడు. ఆయన అభివృద్ధి అయ్యే క్రమంలో ఏ సస్పెన్షన్ పెట్టుకోడు. ఏది మన ఫ్రెండు, మనకి లిఫ్ట్ ఇచ్చినాడు, మన గురువు అట్లాంటివి ఉండదు, అన్ని పక్కన పెట్టేస్తాడు. అంటే ఆయనకు అనుకూలంగా చేసుకుంటూ పోతాడు అంతే. ఇప్పుడు ఈయనకి అనుకూలంగా మారాలంటే ఈయన తత్వం అనుకోండి, ఆయన వెనకబడతాడు. అందులో అర్థం ఏంటంటే మన కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, అయ్యో మనకు సహాయం చేశాడు మన గురువు అని అంటాం కదా, రాజకీయ గురువు ఆయన అంటాడు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం తన ఎదుగుదలని ఫస్ట్ చూసుకుంటాడు. ఎదుగుదల, ఆ ఎదుగుదలకి ఈయన ఉపయోగపడకపోతే అటు పక్కన పెడతాడు, ఉపయోగపడితే ఉపయోగించుకుంటాడు. చాలా స్మార్ట్. ఆ క్రమంలో రాజగోపాల్ నాయుడు చాలా పెద్ద మనిషి, ఎట్టబడితే అట్టే మాట్లాడాడు. ఈయన బాగా పెరిగాడు. పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురు రాజకీయాలకు వచ్చింది. అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.